మామ హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఎంత ఫేమస్, మన గుంటూరులో గోంగూర బిర్యానీ ఎంత ఫేమస్ మామ. అలా గోంగూర బిర్యానీ తిందామని గార్డెన్స్ దగ్గరలో ఉన్న గోంగూర దగ్గరికి వెళ్ళిపోయాం. అదే మామ గుంటూరు గోంగూర రెస్టారెంట్ కి అలా లోపలికి వెళ్ళిపోయాం. అంబియన్స్ అయితే క్లాస్ గా సింపుల్ గా బాగుంది మామ. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ డైనింగ్స్ ఉన్నాయి, కపుల్స్ డైనింగ్స్ ఉన్నాయి, ఫ్రెండ్లీ డైనింగ్స్ ఉన్నాయి. నేనైతే ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయాం. అలా లోపలికి వెళ్ళి కూర్చొని ఆర్డర్ ఇచ్చేసినాం. ప్రైజెస్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి మామ. కానీ ఆర్డర్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ అయింది, వాటర్ బాటిల్స్ వచ్చా కానీ ఫుడ్ మాత్రం రాలేదు. మనకేమో బోర్ కొడుతుంది. అలా కొంచెం సెల్ఫీలు దిగాం. ఫైనల్ గా మన ఫుడ్ అయితే వచ్చేసింది. స్టార్టర్స్ లో షెజ్వాన్ చికెన్ లాలీపాప్ తీసుకున్నాం. షెజ్వాన్ చికెన్ అయితే సింపుల్ గా టెండర్ గా బాగుంది మామ. దాని తర్వాత ఆ చికెన్ లాలీపాప్ మీద నిమ్మకాయ తింటుకొని తింటుంటే టేస్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇది ఓవరాల్ గా అయితే బాగుంది. మెయిన్ కోర్స్ లో వచ్చేసి పొట్లం బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ తీసుకున్నాం. పొట్లం బిర్యానీ అయితే చూడడానికి చాలా టెంప్టింగ్ గా స్మోకీగా బాగుంది. టేస్ట్ కూడా ఇది బాగుంది మామ. పొట్లం బిర్యానీ అయితే గుడ్. తర్వాత గోంగూర చికెన్ బిర్యానీ తీసుకున్నాం. గోంగూర చికెన్ బిర్యానీ అయితే 1 year బ్యాక్ ఉన్న టేస్ట్ అయితే ఇప్పుడు లేదు మామ. టేస్ట్ అయితే తగ్గింది. నేనైతే అన్సాటిస్ఫైడ్ అనే చెప్తా. ఫైనల్ గా డిజర్ట్ లో వచ్చేసి పూతరేక ఐస్ క్రీమ్ తీసుకున్నాం. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మామ, ఫస్ట్ టైం ట్రై చేసా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, యూనిక్ గా ఉంది. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సిన ఐటమ్ అని చెప్తాను. ఫైనల్ గా మన ప్లేట్లన్నీ అయితే క్లీన్ అయిపోయినాయి. ఫుడ్ అయితే ఓవరాల్ గా యావరేజ్ ఉంది మామ. అంత తోపు కాదు, అంత తక్కువేం కాదు. బిల్ అయితే 1800 అయింది. నాకైతే రీజనబుల్ అనిపించింది. థ్యాంక్ యూ మామస్. జై హింద్.